ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆ గుహలో దాక్కున్న ఇంజన్ జోది. టామ్ కేక విని బయటకు వచ్చాడు ఇంజన్ జో. టామ్ గొంతుకు మారిపోవడంతో జో భయపడి పారిపోయాడు. టామ్ కొయ్యబారిపోయాడు. ఇంజన్ జో కనుక గుర్తుపడితే టామ్ని అక్కడికక్కడే చిత్రవద చేసి ఉండేవాడే. మళ్ళీ ఆ నీటి బొగ్గు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే శాశ్వతంగా ఉండిపోదాం అనుకున్నాడు టామ్. ఈ పాటికి తమ కోసం వెతకడం విరమించుకుని ఉంటారని టామ్ అనుకున్నాడు. ఆకలి భయం కంటే బలమైంది కదా. అబ్బా, నేను నడవలేను నీతో. నాకు చాలా నీరసంగా ఉంది టామ్. చావు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే పడుకొని ఉంటా. నేను చావడానికి ఇంకా ఎంతోసేపు పట్టదు. అవే మాటలు బెక్కి, నేను ఏదో ఒక తోవ వెతికి పట్టుకుంటా కదా. నీ ఇష్టం బాబు, నువ్వు ఓపుకుంటే వెతుకు, నాకు ఓపిక లేదు. నేను రాంటా. కానీ ఒక్క మాట. ఏంటి బెక్కి? ప్రతి అరగంటకి వచ్చి నన్ను పలకరించుటాం. నేను చనిపోయే సమయంలో మాత్రం నన్ను వదిలిపెట్టుకు టామ్. నా పక్కనే ఉంటావుగా. ఆ పిచ్చి మాటలు మానే బెక్కి, నేనెందుకు వదులుతాను? అంతా అయిపోయేదాకా నా చెయ్యి వదలకు. బెక్కి, అదే మాటలు బెక్కి, తావు తప్పకుండా కనుకుంటాగా. జేబులో ఉన్న దారం ఉండ విప్పుకుంటూ చేతులతో మోకాళ్ళతో పాక్కుంటూ ఏ నిమిషంలో చావు నోట పడతానో అనుకుంటూ టామ్ దారి కోసం వెతుకుతూ పోతున్నాడు. ఇంతలో దూరానికి కనిపించింది అదృష్ట రేఖ. ఏమిటో తెల్లని చుక్క? అది సూర్యకాంతిలో ఉందే. దగ్గరికి వెళ్ళి చూస్తా. ఈ కాంతిలోంచి తలదూర్ చూస్తా. ఓహో ఓహో ఓహో, విశాలమైన మిసిసిపి నది. అదిగో యురేఖ, యురేఖ. బెక్కి, బెక్కి, మై డియర్ బెక్కి, తావు కనిపించింది బెక్కి. టామ్, అబద్ధాలతో నన్ను నమ్మించొద్దు. చచ్చిపోయే వాళ్ళతో అబద్ధాలు చెప్పడం మహాపాపం. పాపం గీపం జాంతానే. నేను చూస్తేనే తెల్లని చుక్క, దాని వెంట ఉజ్వలమైన సూర్యకాంతి, మహాప్రవాహంలాగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న మిసిసిపి నది నేను చూసా. పద పద, నా చేయి పుచ్చుకో, నడు. అదుగో అదుగో, కనిపించిందా? నిజం టామ్, ఆ సూర్యకాంతే మన పాలిటి జీవనకాంతి. బలిబలే బలిబలే. సెయింట్ పీటర్స్బర్గ్ గ్రామంలో దుఃఖం ఇంకా తగ్గలేదు. చర్చిలోనూ ఇంకా చాలా మంది ఇళ్లలో పిల్లల క్షేమం కోరుతూ ప్రార్థనలు జరిగాయి. చాలా మంది పిల్లలు ఇంకా దక్కరని నిరాశ చేసుకున్నారు. శ్రీమతి థ్యాచర్ మంచం పట్టింది. ఆవిడికి సంధించింది కూడా. బెక్కీ బెక్కీ అని ఒకటే పలవరింత. పోలీ పెద్దమ్మ పెద్దగా ఏడవడం మానేసి పిచ్చి చూపుల్లో పడింది. ఇలా ఉండగా అర్ధరాత్రి వేళ ఆ ఊళ్ళో గంటలు మోగాయి. పిల్లలు దొరికారనే వార్త ఊరంతా వ్యాపించింది. టామ్ సోఫాలో పడుకుని తమ కథ చెబుతున్నాడు. జనం చుట్టూ మూగి వింటున్నారు. బెక్కిని వదిలి వెళ్ళానా? నా దారం 2 మలుపులు తిరగగానే అయిపోయింది. దాన్నే పొడిగించి మరో మలుపు తిప్పా. అయిందా? ఇక లాభం లేదని వెనక్కి తిరిగా. అంతే. వెండి జరీలా మిలమిలా మెరిసిపోతూ తెల్లని చుక్క. అదేమిటనుకున్నారు? అదే సూర్యకాంతి. అవును. అప్పుడు అలా ఓ పడవ వచ్చింది. వాళ్ళు మా మాటలు నమ్మలేదు. చివరికి ఎలాగైతేనే పిల్లలు కదా అని ఎక్కించుకుని ఓ ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని సెయింట్ పీటర్స్బర్గ్ తీసుకొచ్చి దింపారు. అదన్నమాట కథ. ఏమై టామ్, మళ్ళీ ఆ గుహలోకి వెళ్తావా? ఓఎస్, నాకేం భయం లేదు, వెళ్తానండి. నీలాగా ఆ గుహలోకి వెళ్ళాలని ఇంకా కొంతమంది కుర్రకుంకలు ఉబురాట పడతారని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక ఎవ్వరూ ఆ గుహలోకి తప్పిపోలేరు. అంటే? అంతే గింటే ఏం లేదు. ఆ గుహ ద్వారాన్ని ఇనుప తలుపులతో 2 వారాల క్రితమే మూసేశాం.
పెద్ద పెద్ద తాళాలు 3 బిగించాం. తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. జడ్జి గారు అరే టామ్, ఎందుకలా తెల్ల ముఖం వేశావు? అరే నీళ్లు పట్టరండి, ముఖం మీద చల్లండి. పిల్లాడికి స్పృహ తప్పింది. టామ్, ఏమిటి, ఎందుకు అలా అయిపోతున్నావు? మీకు తెలియదు సార్, ఆ గుహలో ఇంజన్ ఉన్నాడు. ఈ వార్త ఊరంతా పాకింది. తక్షణమే బోట్లో జడ్జి గారు, టామ్ సాయర్ ఇంకా చాలా మంది బయలుదేరారు గుహ దగ్గరికి. చూసారా నేను చెప్పినంత అయింది. అదిగో తలుపు పగులు దగ్గరగా ముఖం పెట్టి కాళ్ళు చేతులు చాచుకుని చచ్చిపడున్నాడు ఇంజిన్ జో. వాడికి తగిన శిక్షే జరిగింది. ఆ పగుల్లోంచి కనపడే సూర్యరశ్మి కేసి దీనంగా చూస్తున్నాయి జో కళ్ళు. చాలా దయనీయమైన చావు. ఇంజన్ జో ఆ గుహలో యమయాత్నలు పడి ఉంటాడు సార్. ఇంజన్ జో పక్కన అతని కత్తి 2 ముక్కలై పడి ఉంది. కత్తితో కొయ్య గడపని గీకుతూ ఆఖరి క్షణం వరకు చావుతో పెనుగులాడాడనమాట ఇంజన్ జో. గుహలో అన్ని కొవ్వొత్తి ముక్కలు వాడే తినేశాడు. కొన్ని గబ్బిలాలను పట్టుకుని వాటిని కూడా ఆకలితో తినేశాడు పాపం. ఆకలితో మాడి మరణించిన ఇంజన్ జోని ఆ గుహ ద్వారం దగ్గరే పాతిపెట్టారు. అంతటితో వాడి కథ ముగిసింది. ఏంట్రా నీతో ఒక ముఖ్యమైన వ్యవహారం మాట్లాడాలిరా. అదేదో నాకు తెలుసు గురు. నువ్వు నంబర్ 2లోకి వెళ్ళావు. అక్కడ నీకు విస్కీ సీసాలు తప్ప మరేం కనిపించలేదు. డబ్బు దొరికితే నాకు చెప్పేవాడివే కదా. ఆ డబ్బు మంది కాదు గురు. నోనో, ఆ డబ్బు అసలు నెంబర్ 2 హోటల్ రూమ్ లోనే లేదు. మరి ఎక్కడుంది? గుహలో ఉంది బే. నిజం? గుహలో ఉందా? మళ్ళా అన్నమాట? నిజం గురు, గుహలో ఉంది. దాన్ని కొట్టేయడానికి నాకు సాయం చేస్తావా? మనకేమీ అపాయం రాకపోతే తప్పకుండా వెళదాం. అవును, నీకెలా తెలుసురా డబ్బు అక్కడుందని? పందెం. అక్కడ లేకపోతే నా చెవి కోసిస్తా. నా డప్పు, డాలు, కర్రకత్తి నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తా. ఆల్ రైట్. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడే. నీకు ఒంట్లో ఒప్పుకుందా? చాలా దూరం అయితే నీరసం వస్తుంది. గుహలో 1 మైలు వరకు నడుస్తా. నాకు దగ్గరతో తెలుసు. అది నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఆహా, పడవ నేనే నడుపుతా. చెల్ మోహన్ రంగా అని నువ్వు కూర్చో, అంతే. సరే. అప్పటికప్పుడు ఆహార సామగ్రి, చుట్టలు, సంచులు, గాలిపడక దారం, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు గుచ్చుకుని బయలుదేరారు టామ్, హక్. ఓ పడవని ఎరువు తెచ్చారు. గుహద్వారం దాటి కొన్ని మైళ్ళు వెళ్ళాక టామ్, ఇదేనా నువ్వు వచ్చిన సొరంగం? ఈ సొరంగం నాదే, నా సొంతం. ఇంత మంచి గొప్ప సొరంగం ఈ దేశంలో లేనేలేదు. నువ్వెవరికి చెప్పకే. చెప్పను గురు. నేను మొదటి నుంచి గజదొంగ కావాలనుకుంటున్నాను కదా. కానీ ఇలాంటి సొరంగం లేదే గజదొంగ కావడం కష్టం రా. నిజమే గురు, ఇది అచ్చంగా మనమే ఉంచుకుందాం. అయితే మనకి దొంగల ముఠా ఒకటి ఉండాలి. జో హార్పర్ ని, బెన్ రోజర్స్ ని మాత్రం మన దొట్టులోకి రానిద్దాం. అలాగే రానిద్దాం. మన ముఠా పేరు టామ్ సాయర్ ముఠా. ఏ పేరు బాలేదు? పేరుకేం మోత, భలే మోతగా ఉంది గురు. నా వెనకాలే రారా హక్. వస్తున్నా. అదిగో నీటి బుగ్గ. అదిగోరా కనిపిస్తోంది. ఇదిగో ఆరిపోయి మమ్మల్ని అడరగొట్టిన కొవ్వొత్తి. ఇక్కడే నేను బెక్కి అవస్థపడింది. అబ్బా ఎంత బాధ. నీకు ఇప్పుడు ఆ తమాషా చూపిస్తా. ఏమిటది? ఆ కొవ్వొత్తి ఎత్తి పట్టుకో. ఆ బండరాయి మీద కొవ్వొత్తితోటి? అవును, అదే సిలువ. ఆ బండరాయి దగ్గరికి మన వీరులు ఇద్దరు వెళ్ళారు. ఎక్కడ వెతికినా ఏం లేదు. రాయి దగ్గర గోతిలో కూడా వెతికారు, ఏమీ కనిపించలేదు. సిలువ కింద అని ఇంజు అన్నాడు. సిలువ కిందంటే మరి ఇదేగా. ఇక్కడ ఏమీ లేదే. రాతికి ఒక పక్కనే కాలిజాళ్ళు కొవ్వొత్తి కనిపిస్తున్నాయి. డబ్బు రాతి కిందే ఉండాలి.
నేను మట్టి తవ్వేస్తాను. రైటో, తవ్వి చూద్దాం. ఇగో ఇక్కడ గొయ్యింది. సొరంగంలో ఉంది ఆ గొయ్యి. అవునరా, ఇంకా ముందుకు పోదాను పదరా. అబ్బా, వంగి వంగి నడవాలి. ఇదేంటి గురు, ఈ తావు భూమిలోకి దిగిపోతుంది. అరే బాప్రే, రే రే హత్ ఇక్కడ చూడరా. గురు, ఇది డబ్బు పెట్టే. ఆహా, డబ్బు పెట్టా. ఓహో, డబ్బు పెట్టే. భలే డబ్బు పెట్టే. అబ్బా, మనకెంత డబ్బు వస్తుందో. ఒరే టామ్, ఇప్పుడు మనం గొప్ప ధనవంతులు అయిపోయాం కదరా. రే హత్, నాకు తెలుసు ఆ డబ్బు మనం సంపాదించి తీరుతామని. ఇంత డబ్బు దొరికిందంటే నమ్మబుల్గా లేదు మనకే. అవునరా, నిజమే, అస్సలు నమ్మకంగా లేదు. అద్భుతమైన సాహస కార్యాలు చేయాలని ప్రతినిత్యం కలలు కనే టామ్ సాయర్ కోరిక ఈ విధంగా దిగ్విజయంగా నెరవేరిందన్నమాట. ఇంతకీ ఆ డబ్బు లెక్క పెడితే $12,000 పైగా ఉంది. టామ్, హక్ వీళ్ళిద్దరికీ లభించిన నడమంత్రపు సిరి సెంట్ పీటర్స్బర్గ్ గ్రామంలో అసాధారణమైన సంచలనాన్ని కలిగించింది. అంత పెద్ద మొత్తం గలగల్లాడే బంగారు నాణ్యాల రూపంలో 2 ముక్కుపచ్చలారని పిల్లలకు లభించడం ఎవరూ నమ్మలేకపోయారు. పిల్లల సాహసాన్ని కీర్తించారు. రోజుల తరబడి టామ్ సాయర్ సాహసాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ కథే ఈ టామ్ సాయర్ నాటకం. ఈ విధంగా ఆ చరిత్ర ముగిసింది. మరి ఇది ఒక బాలుని చరిత్ర కనుక దీన్ని ఇక్కడితో ఆపు చేయాలి. అదన్నమాట టామ్ సాయర్ సీరియల్ నాటిక. విన్నారు కదా. అయితే దీని ఆంగ్ల మూలం అంటే ఇంగ్లీష్లో రాసిన వారు ఎవరు? మార్క్ ట్వైన్. తెలుగు అనువాదం శ్రీ నండూరు రామ్మోహన్ రావు. రేడియో అనుసరణ శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ నాటకాన్ని రేడియోలో సమర్పించింది రామం ఒక్కడే. మరి ఈ సీరియల్ నాటికలో ఎవరెవరు వేశారంటే టామ్ సాయర్ ఎస్టిపి రాఘవ కుమార్, పోలీ పెద్దమ్మగా శ్రీమతి పి సీతారత్నమ్మ, హకల్ బెర్ఫిన్గా సిహెచ్ సోమశేఖర్, జో హార్పర్గా సివికే విఠల్ శర్మ, విక్కీ జి మాధవి, సిడ్ వై సూర్యప్రకాష్ వీళ్ళు వేశారు. ఇంకా ఈ నాటకంలో చిన్న చిన్న పాత్రలన్నీ వేశారు. ఎవరంటే ఎన్ ఆనంద్, వి విజయ, ఎస్ గీత, సిహెచ్ గృహలక్ష్మి, పి లక్ష్మీ కామేశ్వరి, ఆర్ కల్పన. ఈ తమ్ముళ్ళు చల్లారి కాకుండా ఈ నాటకంలో ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వేశారు. ఎవరంటే శ్రీయుతులు సి రామ్మోహన్ రావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, పేరి కామేశ్వరరావు, మల్లాది సూరిబాబు, ఎం వాసుదేవమూర్తి, ఎల్ నరసింహరావు, ఏవి ఆనంద్, ఎం వీరభద్రరావు, ఎస్ఏ పద్మనాభరావు, కళాకృష్ణ, ఎం బాబురావు, కుమారి వివి కనకదుర్గ, శ్రీమతులు ఝాన్సీ కేవి కుమారి, పివి శారద వీళ్ళంతా పాల్గొన్నారన్నమాట. మొత్తం 10 వారాలు ఈ నాటిక ప్రసారం అయింది. విన్నారు కదా.